ఇంట్లో ఖాళీగా ఉంటావు, నీకేం పని ఉంటుంది? జస్ట్ వంట చేయాలి, గిన్నెలు కడగాలి, ఇల్లు ఉడవాలి, తుడవాలి, బట్టలు వింటాలి, అంతే. అవును, మరి మేము ఖాళీ కూర్చుంటాం కదా మీరు ఆఫీస్కి పోయి వచ్చేదాకా. ఇంట్లో తుక్కు పని ఎంత అసలు మీకు తెలుసా? మళ్ళీ టిఫిన్కి ఏం నానబెట్టుకోవాలి, ఏ పప్పు నానబెట్టాలి, ఏం వేయాలి, ఇదో టెన్షన్. వాటర్ బాటిల్ కడగాలి, నీళ్ళు నింపాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి, 2 రోజులకు ఒకసారి బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు దులుపుకోవాలి, మళ్ళీ అయిపోయిన మేమే హ్యాండ్ వాష్ లిక్విడ్ ఫిల్ చేసి వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవాలి, మళ్ళీ బియ్యంలో పప్పులో కానీ పురుగులు ఏమైనా పట్టినాయా అని మళ్ళీ చెరిగి మళ్ళీ ఎండకు పెట్టుకొని చెరిగి మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి, రోజు కిచెన్ క్లీన్ చేసుకోవాలి, అయిపోయిన కారంలో ఉప్పు ఉన్నదా లేదా అని అది చూసి కలిపి పెట్టుకోవాలి. మీరు తినడానికి ఏం లేదా అంటీరుగా తింటారు కదా, మళ్ళీ దానికి అటుకులు తాలింపు వేయాలి, మళ్ళీ ఏమైనా అప్పాలు చేయాలని మళ్ళీ అది ఆలోచించుకొని పెట్టుకోవాలి. మళ్ళీ బయట ముగ్గు డబ్బల శుద్ధ ఉన్నదా లేదా అని అది పోసి పెట్టుకోవాలి. మళ్ళీ మీ ఏమైనా డెలికేట్ బట్టలు ఉన్నాయనుకోండి, తెల్లటి ఏమైనా డెలికేట్ బట్టలు అవి మళ్ళీ చేయితోటే నలిచి పక్కకు పెట్టుకోవాలి. పిల్లల షూలు మీ సాక్స్లు, మీ లంచ్ బ్యాగులు, మీ బ్యాగులు అన్నీ మేమే కడగాలి, తుడవాలి, ఆరబెట్టాలి. మళ్ళీ పుసుక్కున ఆరలేదనుకోండి, షూస్ ఆరలేదు కదా, మళ్ళీ ఈ దీర్ఘాలు. పిల్లల హోంవర్క్లు మేమే దగ్గర నుండి చేపియాలి, పిల్లలని మేమే దగ్గర నుండి చదివిపియాలి. వర్షం వచ్చిందంటే జారి పడ్డ మంచిదే కానీ ఉరుక్కుంటవే దండ మీద బట్టలు తీసుకురావాలి. స్కూల్ డైరీలో మేమే సంతకం పెట్టాలి, స్కూల్ వ్యాన్ దగ్గరికి మేమే తీసుకుపోవాలి, మేమే తీసుకురావాలి, ట్యూషన్కి మేమే తీసుకుపోవాలి, మేమే తీసుకురావాలి. బెడ్షీట్లు ఒక రోజు వేయాలి, చెద్దర్లు ఒక రోజు వేయాలి, వాషింగ్ మిషన్లో బ్లాంకెట్లు ఒక రోజు వేయాలి. మళ్ళీ ఇక్కడ అంటారు కావచ్చు, ఆ మిషన్లోనే కదా ఉతికేది, ఆ మిషన్లో ఎవరు ఎత్తారు, మేమే కదా వేసేది, ఆ మిషన్ స్విచ్ కూడా మేమే కదా వత్తేది, మేమే తీసి ఆరేయాలి. మళ్ళీ డోర్ మ్యాట్లు చేతితోటే పిండుకోవాలి, మళ్ళీ కిచెన్ క్లీన్ చేసిన ఆ క్లాత్ మేమే చేతితోటి పిండుకోవాలి, చెత్త బండి చెత్త మేమే వేయాలి, చెట్లకు నీళ్ళు మేమే పోయాలి. మర్చిపోయినాం అనుకోండి, ఖాళీ ఇంట్లోనే ఉంటావు కదా, ఇదో దీర్ఘం. మళ్ళీ మస్కిటో బ్యాట్కి ఛార్జింగ్ మేమే పెట్టాలి, ఆఫీస్ నుంచి మీరైతే మీ సెల్ ఫోన్కు మేమే ఛార్జింగ్ పెట్టాలి, మధ్యలో పచ్చళ్ళు చేయాలి. మళ్ళీ పప్పు ఏమైనా చేసినామంటే ఉట్టి పప్పేనా, ఆమ్లెట్ వేయవా, జొన్నలు కానీ గోధుమలు కానీ ఏమైనా తీసుకున్నామంటే పిండి పట్టాలంటే గిన్నె దగ్గర పోయి మేమే పట్టించుకొని రావాలి. మళ్ళీ ఇంకేమన్నా పండుగలు పబ్బాలు వచ్చినాయంటే మీరు ఇంట్లో ఉన్నారంటే ఇక ఆ రోజు ఇంకొక రూమ్ ముఖం కూడా చూసి ఉండేది మాది, మొత్తం కిచెన్లని పుసుక్కున ఏవైనా జంతువులను పెంచుకుంటే మళ్ళీ డబల్ పని. సరే మరి జాబ్ చేసే ఆడోళ్ళకి ఏమైనా పని తప్పుతుందా అంటే అట్లా కాదు. ప్రపంచంలో ఎవరు చేస్తలేరా, ఏ ఆడోళ్ళు చేస్తలేరా జాబులు, ఇంట్లో పని చేసుకొని మళ్ళీ బయటికి పోయి పని చేస్తలేరా? మీకు మమ్మల్ని ఒక్క మాట అనేది మనసున పట్టదా? ఇప్పుడు అన్నీ ఒక్కసారి జ్వరం వచ్చిందంటే జ్వరం వచ్చినా కూడా పడుకుంటా లేసుకుంటా మన కిచెన్లో పోయి అన్నీ సగపెట్టాలి. ఒకసారి ఎవరన్నా ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటారు కదా అంటే, అవును మేము ఖాళీగానే కూర్చుంటాము, మేము ఏం పని చేయమని అలా ఆఫీస్కి పోయి వచ్చేంత వరకు ఏం పని చేయకుండా అసలు ఏం చేయకుండా సపరేట్గా ఇంత తింటూ పడుకుంటారు. వచ్చినాక అయ్యో ఎక్కడెక్కడనే ఉన్నాయి ఏం చేయలేదంటే, అవును మరి మేము ఏం పని చేయం కదా అనాలి. అంతే. ఒక్కరోజు ఇంటి పని మొత్తం మీరు చేసి చూడండి. మీరు ఇంకా బయటికి పోతే వాళ్ళు వీళ్ళు కలుస్తారు, ఆ ముఖం ఈ ముఖం చూస్తారు. మేము ఏమైనా గిన్నెల ముఖాలు చూడాలి, ఫ్రిడ్జ్ ముఖం చూడాలి, ఇల్లు దులుపుకోవడానికి ఫ్యాన్లు చూడాలి, దులుపడానికి తలుపులు చూడాలి, ఆ బట్టలు చూడాలి, మ్యాట్లు చూడాలి. ఇంతే, ఏం లేదు. ఇంటి పని చేయడంలో మాకు ఇష్టం ఉంటుంది, మేము ఇష్టంగానే చేస్తాం, అది మా బాధ్యత. అంతేగాని చీటికి మాటికి ఇంట్లోనే ఉంటావు కదా, ఖాళీగా ఉంటావు కదా, దయచేసి ప్లీజ్. ఇంకేమైనా తుక్కు విషయాలు కానీ పనులు కానీ మర్చిపోతే కామెంట్ చేయండి.